హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసాయి గైస్. వన్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్స్ ఈ టూ బ్యాంక్స్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ చాలా ఫేమస్. వన్ ఈజ్ హెచ్డిఎఫ్సి అండ్ అనదర్ వన్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్స్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేబీ పాస్ట్లో వచ్చి ఉండొచ్చు ఇంత ఓపెనింగ్స్, బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా లైక్ ఐసిఐసి బ్యాంక్ అయినా బంపర్ ఆఫరింగ్ గైస్. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 200 ఓపెనింగ్స్ ఏకంగా అండ్ ఐసిఐసి బ్యాంక్లో 100 ఓపెనింగ్స్. సో తప్పకుండా మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. రెజ్యూమ్ రెడీ చేసి పెట్టుకోండి. మీకు చెప్తాను పాయింట్స్, మీరు ఒకసారి ఆ కీవర్డ్స్ అనేది యాజ్ ఐ మెన్షన్ లైక్ ఆ కీవర్డ్స్ అనేది మీరు రెజ్యూమ్లో యాడ్ చేయండి. తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు. ఇది చాలా ఒక లాటరీ అనుకోవచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎంత బాగా రిక్రూట్మెంట్ అనేది చేయడం. సో 2 పొజిషన్స్ గైస్, ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రోల్, ఒకటి వచ్చేసి మేనేజర్ రోల్. ఓకే, ఫస్ట్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెక్షన్. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేది 3rd June టిల్ 7th June. ఓకే, టైమింగ్స్ చూసుకుంటే 10:30 AM to 3 PM. ఓకే, అండ్ అది వచ్చేసి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, ఆపోజిట్ ఆఫ్ డెలాయిట్ క్యాంపస్. ఓకే, గచ్చిబౌలి. ఓకే, మీరు చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న ప్రోడక్ట్స్ అంటే వాళ్ళకు సంబంధించిన లోన్ ఆఫర్స్ కావచ్చు, లేకపోతే కార్డ్ డీటెయిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా చాలా ఉంటాయి కదా, ఈఎంఐ కార్డ్స్, సో అవన్నీ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ ఏంది. అందరూ అనుకుంటారు ఇవి కొన్ని కార్డ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి లాస్ అవుతుందని, కానీ మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే దీనివల్ల మీకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కంపేర్ టు అదర్ కార్డ్స్, అదర్ బ్యాంక్స్. సో అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మీ యొక్క ప్రోడక్ట్స్ని కస్టమర్ ముందు పెట్టి మీరు సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. సో చూసుకుంటే ఇక్కడ మీరు 3rd June to 7th June లోపల వీళ్ళు వాక్-ఇన్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసుకోమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, గ్రాడ్యుయేట్, గుడ్ కమ్యూనికేషన్, సెల్లింగ్ స్కిల్, కస్టమర్ ఓరియంటెడ్, రిలేషన్షిప్ బిల్డింగ్. ఓకే, మీ రెజ్యూమ్స్ అనేది ఫస్ట్ వీళ్ళకి పంపించేయండి. వీళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఈమెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో 200 ఓపెనింగ్స్ గైస్, 1 day ago. తప్పకుండా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము రిలేషన్షిప్ మేనేజర్. ఓకే, ఏకంగా మేనేజర్ పోస్ట్ ఇది. సో ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఐసిఐసి బ్యాంక్. అండ్ మీరు చేసేది ఏం లేదు, జస్ట్ కాల్స్ వస్తాయి కస్టమర్ నుంచి. వాళ్ళ ఒక ప్రాబ్లమ్స్ని మీరు రెజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్, సేమ్ 360-degree బ్యాంకింగ్ అంటే మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మీ స్టాఫ్కి మీరు కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి మీకు కుదిరితే కనుక. ఓకే, అండ్ చూసుకుంటే 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, గుడ్ కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్. ఓకే, అండ్ ప్రోయాక్టివ్లీ పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఏదైనా. ఓకే, అండ్ తప్పకుండా అప్లై చేయండి గైస్. ఈ 2 links అనేది నేను లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి అప్లై చేయండి. సో మరిన్ని జాబ్ ఆపర్చునిటీతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.